హాయ్ హలో నమస్తే క్యూ న్యూస్కి స్వాగతం. మొత్తం మీద బీసీ గర్జన ఏదైతే ఉందే బీసీ యుద్ధబేరి మోగబోతుంది ఫిబ్రవరి 2వ తారీఖున. దీనికి అతిరథ మహారాజులందరూ రాబోతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, ఇక్కడ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కావచ్చు, చాలామంది స్థానిక నేతలు కావచ్చు, చాలామంది ఇక్కడికి రాబోతున్నారు. దీనిపైన అనేక కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ బీసీలలో వెల్లువెత్తుతున్న ఉపగ్రహాన్ని మాత్రం ఎవరు ఆపలేని పరిస్థితి మాత్రం ఉంది. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళ కార్లలో కావచ్చు, వాళ్ళ బస్సులలో కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఇప్పటికే హన్మకొండకు చేరుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల అధ్యక్షులు నా దగ్గర ఉన్నారు. బీసీ సంఘాల అధ్యక్షులతో పాటు యాదవ సంఘాల అధ్యక్షులు నా దగ్గర ఉన్నారు. మరి శ్రీకృష్ణుడి వారసత్వంతో యాదవులు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి యాదవులు ఇక్కడ గొర్రెల కాడ, మేకల కాడ, ఇక్కడే పాడి పశువుల దగ్గరనే ఉంటారా? రాజకీయ కుట్రలో ఎందుకు యాదవులు ముందుకు రాగలేకపోతున్నారు? 119 నియోజకవర్గాల్లో ఏకైక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నుంచి గెలిచిందంటే వీళ్ళ దగ్గర సత్తా లేక కాదు, టికెట్లు ఇచ్చేవాడు మన దగ్గర లేడు, జీవోలు ఇచ్చేవాడు మన దగ్గర లేదు, మన బీసీ పార్టీలు మన దగ్గర లేవు. మొత్తం అగ్రకుల కబంధ హస్తాల్లో యాదవులతో పాటు బీసీ సమాజం మొత్తం నిమగ్నమైపోయింది. మొత్తం కుట్రలో భాగంగా ఖతమైపోయిందని చెప్పుకోవచ్చు. మేలుకుంటున్న బీసీ సమాజాన్ని మేల్కొల్పుతున్న తీన్మార్ మల్లన్నకు అండగా అనేక బీసీ సంఘాలతో పాటు ఇక్కడ యాదవ సంఘాలు అధ్యక్షులు అంటే వివిధ జిల్లాల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లాల అధ్యక్షులు నాతో పాటు ఉన్నారు. వాళ్ళతో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరుగుతుంది యాదవులలో? ఎందుకు ఎమ్మెల్యేలు యాదవులు కాలేకపోతున్నారు? అన్న, మా దగ్గర సంఖ్యాపరంగా చూసుకున్నప్పుడు అన్ని కులాల కంటే ఎక్కువ శాతంగా యాదవులు ఉన్నారు. ఒక 18 నుండి 22% వరకు యాదవులు ఉన్నారు. ఆ సంఖ్యాపరంగా ఉండి కూడా మేము మొదటి నుండి మాకు 5000 సంవత్సరాల నుండి మాకు యాదవుల చరిత్ర ఉంది. మేము శ్రీకృష్ణ వారసులం. ఇవాళ ఏంటంటే శ్రీకృష్ణుని కాంచిన మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడు మహాభారతానికి తెర వెనుకుండి తెర ముందుండి నడిపించిన చరిత్ర మాకుంది. ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు యాదవులు అంటే ఒక గొప్ప పేరుంది సమాజంలో. ఈ సామాజికంగా చూసుకున్నప్పుడు సమాజంలో మంచి పేరును రాజకీయం కాడికి వచ్చే వరకు మనం వెనుకకు నెట్టేసారు. ఎందుకంటే కుర్చీల కాడ మమ్మల్ని కుర్చీ కావాలని పెట్టారు తప్ప కుర్చీలో కూర్చుని పెట్టే ఏ నాయకుడు కూడా మాకు రాలేదు. తక్కువ శాతం ఉన్న నాయకులు ఇవాళ మమ్మల్ని వాడుకొని ఇవాళ మా పేరును ఆకాశానికి ఎత్తి అవసరాల కోసం వాడుకొని ఇవాళ రాజకీయాలలో చదరంగంలో మమ్మల్ని బలిపశువు చేసారు. ఇవాళ ఎక్కువ శాతం ఉండి మాకు కనీసం ఒక 22 మంది ఎమ్మెల్యేలు అయ్యి ఒక 5 ఎంపీ సీట్లు, ఒక 3 ఎమ్మెల్సీ సీట్లు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మా యాదవులలో ఎవరి వృత్తులలో వాళ్ళు ఉండి మేము మొదటి నుండి పశుపోషణకు ఉండి ఇవాళ ఈ సమాజానికి మేము మాంసాన్ని అందించడం, ఉన్నిని అందించడం, ఇవాళ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం, ఇవాళ ఇటువంటి సమాజంలో మేము అందరికీ ఆదర్శంగా నిలిచి కూడా ఇవాళ మేము రాజకీయాలలో వెనుకబడిపోతున్నాం అంటే మనం నెట్టివేస్తున్నారు వెనుకకు. కాబట్టి ఇప్పటికైనా బీసీ సోదరులు అందరితోటి మేము కలుపుకపోయి బీసీ కులాలందరికీ కూడా ఆదర్శంగా నిలబడి ఇవాళ బీసీలు అందరం కూడా ఒకే వేదిక మీద ఇవాళ ఫిబ్రవరి 2వ తారీఖు ప్రాంగణం జయశంకర్ ప్రాంగణంలో తీర్మార్ మల్లన్న పెడుతున్న రాజకీయ యుద్ధ బేరికి మేము సన్నద్ధమవుతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి, జనగాం నుండి ప్రతి వాడ ప్రతి ఇల్లు కదిలి ఇవాళ ప్రాంగణంలో ఒక జనజాతర లాగా ఇవాళ ఒక కుంభమేళ లెక్క ఇవాళ వరంగల్ జాతర జరగబోతుంది. ఆ జాతరలో యుద్ధం స్టార్ట్ అయింది. బీసీ రాజ్యాధికారం దిశగా ప్రయాణం మా యాదవులు కూడా ముందు వరుసలు ఉండడానికి మేము సిద్ధమవుతున్నాం. ఇవాళ రాజకీయ వాటా ఎట్లా సాధించమో ఇవాళ మేము దానికోసమే పోరాట యువరచనలు రచిస్తున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజులలో బీసీల రాజ్యం తప్పకుండా సాధిస్తాం. ఈ 2 సంవత్సరాల్లో బీసీల రాజ్యాధికార దిశగా అడుగులు పడతాయి. సమగ్రమైన మంచి నాయకుడిని ఎన్నుకొని మేము ఇవాళ ఈ బీసీ తెలంగాణలో బీసీ నాయకత్వం వెలుగులో మేము ప్రయాణం చేస్తాం. యాదవులు ప్రముఖ పాత్ర పోషించి ఇవాళ ప్రతి విలేజ్, ప్రతి వాడ, ప్రతి జిల్లా నుండి కదిలి జనజాతరగా యాదవ సైన్యాన్ని నిలబెట్టి మేము నిరూపిస్తాం. ఇవాళ 1,00,000 మందితోటి మల్లన్న అన్నాడు, 1,00,000 మంది కాదు లక్షలాది మందిగా నిరూపించడానికి మేము సిద్ధమై ఇవాళ గొర్రెల జాతర కాదు మనుషుల జాతరను తరలించడానికి మేము సిద్ధంగా అవుతున్నామని చెప్పి జనగాం జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాజ్ యాదవ్ మీ క్యూ న్యూస్కు మరీ నమస్కారాలు. ఎక్కడి నుంచి వచ్చినావు అన్న? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎట్లా ఉంది పరిస్థితి? మరి వరంగల్ జిల్లా బీసీ డిక్లరేషన్ తీన్మార్ మల్లన్న బీసీలకు అండగా ఉండి వరంగల్ జిల్లాలో ఒక మీటింగ్ పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బీసీలమంతా ఐక్యంగా ఉండి ఈరోజు రాబోయే రోజుల్లో కూడా బీసీ రాజ్యం రావాలని, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి తీన్మార్ మల్లన్న కానీ మా వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ అయిన సంగంరెడ్డి సుందరరాజు యాదవ్ కానీ వీళ్ళంతా బీసీల కోసం
ఇలా వరంగల్ జిల్లాలో పోరాటం కోసం వరంగల్ పోరుగడ్డ నుంచి బయలుదేరడం కోసం ఈరోజు మా యాదవ సంఘం నుంచి మేము ఇలా 20% ఉన్న యాదవులకు మాకు ఇప్పుడు 83 నుంచి కూడా ప్రాధాన్యం లేదు. మాకు ఇప్పుడు వరంగల్ జిల్లాలో కనీసం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఇప్పటి వరకు కనీసం 30 ఏళ్ళ నుంచి కూడా మాకు ప్రాధాన్యం లేని యాదవ కులం నుంచి కూడా మేము వరంగల్ జిల్లా నుంచి మేము ఇవాళ మరి తీర్మానం వల్ల నాకు అన్ని కులాల యాదవ బంధువుల మిత్రులతో కలిపి మరి మేము ఈరోజు బీసీ కులాలతో కలిపి రేపు ఆర్ట్స్ కళాశాలలో 1,00,000 కాదు లక్షల మందితోని మేము బీసీ డిక్లరేషన్ మా వాటా మాకు కావాలని కొట్టాడుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మరి ఈరోజు మన శుభదినం అని చెప్పి సభంగా తెలియజేస్తూ నా పేరు గిరబేని రాజయ్య యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. థ్యాంక్ యూ. ఎట్లా చూస్తారన్న ఈ సభను ఎట్లా చూస్తారు? వరంగల్లో సభ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా చూస్తారు సభను? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఐక్యత అనేది లేదు. వీళ్ళు గొర్రెమంద కట్టులేని కులాలు దొరలకు ఊర్లల్లో గల్లీలల్లో వాళ్ళను గెలిపించుకుంటూ కుర్చీలు ఎక్కించుకుంటూ మీరు ఊళ్ళలోనే ఉండండి, మేము రాష్ట్రాలలో తిరుగుతాం, మేము ముఖ్యమంత్రులం అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం అనుకుంటూ వాళ్ళు రాజ్యాలు వెళ్తారు. మీరు గొర్రగాయాలి తాళ్ళు ఎక్కండి చేపల పట్టండి అని చెప్పుకుంటా ఈ వృత్తులు ఏర్పాటు చేసి ఇప్పటికీ 77 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన కాడ నుండి ఈ కులాల పేరు చెప్పి ఓ ప్రభుత్వం ఒక వర్గాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ గుర్తించకుండా ఉన్నది. ఈ గుర్తించకుండా మన ఓట్లు వేసుకుంటే మనము గెలుస్తాం, మన వాళ్ళు గెలుస్తారు. మనం వేరే వాడిని ఓటు అడగకుండా మన ఓట్లు మనం వేసుకుంటే గ్రామాన సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. రాబోయే రోజులలో వచ్చిందంటవా? ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్ ఊర్లలో మాట్లాడుకుంటున్నారు వస్తుంది. మేము కూడా ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం. మేము కూడా తీర్మానం చేసే యుద్ధ పేరుకి మా మద్దతు మేము మన బీసీ సంఘాల అంతా యాదవ సంఘం మేము మద్దతు తీసుకుంటూ మల్లన్న చేసే ప్రతి యుద్ధానికి మేము వెనుకుండి యుద్ధం నడిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు దూడయ్య యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. అలా ఎట్లా చూస్తారన్న? యువకులు చాలా వరకు సబ్జెక్ట్ ఉన్న యువకులు చాలా వరకు ఉంటారు, కానీ రాజకీయ పరంగా వచ్చేసరికి ఆ యువకులను తొక్కుతూ ఉంటారు. మళ్ళీ ఇదే రాజకీయ నాయకుడు బడా అగ్రనాయకులు అందరూ యువకులకు మేము ప్రోత్సాహం కల్పిస్తామని చెప్తూ ఉంటారు. ఎక్కడికక్కడ బీసీలను అణగదొక్కే కుట్రలో భాగంగా ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో 110 నియోజకవర్గాలున్నాయి. 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం వచ్చి 30 నుంచి 40 వేల యాదవ మాది యాదవ కులం, అది వరంగల్ జిల్లా. యాదవులు ప్రతి నియోజకవర్గం ఉన్నాం. మేము అందరం కలిసి ఎవరి ఆదేశిస్తే వాళ్ళకు మేము ఓట్లు వేసి గెలిపిస్తే కూడా మమ్మల్ని ఈ గొల్లోళ్ళను గొర్రె కాసుకుంటే గింతే ఉండాలి అన్న ఆ పార్టీ తేడా లేకుండా అన్ని పార్టీలు యాదవులను మోసం చేస్తున్నారు. కనీసం టికెట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. 77 సంవత్సరాల కంచి వచ్చిన కంచెలు అన్ని పార్టీలు అన్ని బీసీ మా యాదవుల కానీ బీసీలు అనదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆసన్నమైంది. నా హన్మకొండ నడి ఒడ్డుతోనే మా 2వ తారీఖు రోజు రాజకీయ రణబేర్యం స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంలో కూడా యువకులు చూసిన యువకులైతే దారుణంగా రోడ్ల మీద ప్రస్తున్నది. వాళ్ళైతే ఎవరైతే వాళ్ళు ఉన్న వాళ్ళు వెలుమలైనా దొరలైనా వాళ్ళ కంపెనీలు పెట్టుకుని వాళ్ళే చూసుకుంటారు. కానీ బీసీలను ఏ రోజు వీళ్ళకి ఇద్దామని ఆలోచన లేదు. ఎందుకో దీనికి కారణం ఏంటంటే శాసించేటోళ్ళు వాళ్ళు ఉన్నారు, పాలించేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇది కాదు మాకు కావాల్సింది. మా బీసీలు మా యాదవులు మేము అందరం మేము బీసీ ఐక్యతలకు మా యాదవులు మేము తోడుంటాం. మన తీర్మానం మల్లన్న పెట్టి 2వ తారీఖు బహిరంగ సభకు మా మద్దతు పూర్తిగా ఉంటుంది. అందులో యాదవులు ముందుంటాం. లక్షలాదిగా తరచి గ్రామాన్ని తరలి వచ్చి మా డోళ్ళు మా వృత్తులను మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి. బీసీలు అందరం ఒకటై ప్రతి స్థానిక సంస్థలు వస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థలు అంటే ప్రతి ఎవరు నిల్చున్నా బీసీ ఉంటే మీ అందరం ఒక తాటి మీద బీసీని గెలిపించుకునే రోజు వస్తున్నది. ఇది ప్రతి ఒక్కరు బీసీ నాయకులు కూడా యాదవ్ బంధువులు నేను ప్రత్యేకంగా మీ ద్వారా కోరుతున్నా. మీరు ప్రతి గ్రామంలో అందరూ ఒకటే కావాల్సిందే. మన జెండా ఒకటి బీసీ కార్డు, దాంట్లో యాదవ్లో ముందుంటాం. మేము దాన్ని నిరూపించిన తీర్మానం మనకు పూర్తి మద్దతు ఇస్తాం. మనకు ఆశించే స్థాయి కాదు, మన సాధించే స్థాయిలో మనం ఉండాలి. మనకు 77 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. మా ఉమ్మడి జిల్లా అయితే మా యాదవ్ ఎమ్మెల్యే ఇంతవరకు లేరు. ఇది కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా మాకు యాదవులు ఇంతవరకు లేరు. ఒక్కటేసారి ఒక్కసారి వచ్చిన వరకు మాకు లేదు.
ఇప్పుడు మేము సుందరన్న కూడా ఎమ్మెల్సీ చేస్తున్నది మేము యాదవ్ నిలిచోబెట్టుకుంటున్నాం. బీసీలు అందరం బీసీలతో తోడై ఉండి సుందరన్న ముందుండి గెలిపించుకుందాం కూడా మేము కూడా ముందుంటాం. ఈ ప్రతి గ్రామ ఇల్లు తిరుగుతాము, బీసీలను ఒక్కతాడిని తీస్తాం. మల్లన్న చేసే వాటికి మద్దతు పలికి మేము కూడా గ్రామాల్లో తిరిగి బీసీల రాజ్యాధికారం వచ్చేదాకా అందరూ ముక్తకంఠమై మా ఉమ్మడి జిల్లా ఏందో 2వ తారీఖు నిరూపిస్తాం. రాజకీయ యుద్ధ పేరు చూపిస్తాం. రాజ్యాధికారం వచ్చేదాకా మేము బీసీలందరూ ఒక్కటై మేము తరిమి కొట్టే రోజు వచ్చింది. దయచేసి బీసీలందరూ ఒక్కటే కావాల్సిన తరిమి కొట్టే రోజులు వాళ్ళందరూ తరిమి కొట్టే రోజు రావాలా, అది హన్మకొండ 2వ తారీఖు నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాది వరంగల్ జిల్లా కిషోర్ యాదవ్, అఖిల భారత వరంగల్ జిల్లా అధ్యక్షుని. ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు, అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా తరపున కంప్లీట్గా తిన్మార్ మల్లన్న చేసే పోరాటం కావచ్చు, ఇక్కడ సుందరన్న చేసే పోరాటం కావచ్చు, మన బీసీల హక్కుల కోసం మనం చేసుకున్న పోరాటం కావచ్చు, ఇక్కడ ఎవరికి ఎవరు చెప్పరు, మాకు మేమే తరలి వస్తున్నాం. ఫిబ్రవరి 2వ తారీఖున సభ జరుగుతాయి. ఇప్పటికే యాదవ సంఘ అధ్యక్షులందరూ హన్మకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళకు డబ్బులు ఇస్తే రారు, ఎవరు డబ్బులు ఇస్తే రారు, వాళ్ళకు వాళ్ళ సొంత ఖర్చులతో బయటికి వస్తున్న పరిస్థితి. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఎస్పెషల్లీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాదవులకు సంబంధించిన అన్యాయంపై జరుగుతున్న అన్యాయంపై కలిసికట్టుగా మేము కొట్లాడి, ఇప్పుడు యాదవ సంఘాలు ఇటు కొట్లాడితే అంటే గౌడ సంఘాలు ఇంకో దిక్కు కొట్లాడితే, మున్నూరు కాపులు ఇంకో దిక్కు కొట్లాడితే, పద్మశాలీలు సబ్బండ బీసీ వర్గాలు కొట్లాడితే ఆటోమేటిక్గా రెడ్డిలకు అనేది ప్రాతినిధ్యం తగ్గుతుంది, బీసీలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా అఖిల భారత యాదవ మహాసభ నుంచి పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నాం. లక్షలాది కాదు లక్షల మందితో వస్తాము అని చెప్తా ఉన్నారు మిత్రులు. కెమెరామెన్ గణేష్తో మేనం శ్యామ్, RNB గెస్ట్ హౌస్ నుంచి హన్మకొండ.